హలో హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టాపిక్ ఏంటనే మీకు అర్థమై ఉంటది. థంబ్నెయిల్ అనేది 2 నిమిషాల్లో ఎలా డిజైన్ చేయాలని చెప్పాలనుకుంటున్నాను. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. నేర్చుకుంటే మీరు కూడా 2 నిమిషాల్లో చేసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మరి ప్రాసెస్ ఏంటో చెప్పామా రండి. ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాంట్లో షేప్స్ కానీ స్టిక్కర్స్ కానీ అన్నీ ఉంటాయి. గ్యాలరీ ఓపెన్ చేసి నేనైతే ఒక కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను వీడియోలో ఎంత అవుతుందని కలర్ ముందే సెలెక్ట్ చేసి పెట్టుకున్నా అండి. ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేస్తే మనకు అక్కడ సైజ్ సెలెక్ట్ అని వస్తుంది. మనము థంబ్నెయిల్ యూట్యూబ్ గురించి చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ ఇచ్చి దాన్ని ఓకే చేసుకోవాలి. ఈ విధంగా ఇది కదలకుండా ఉండడానికి ఇక్కడ 3 డాట్స్ కింద కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేసి లాక్ అయితే వేసుకోవాలి. ఇవి ఇప్పుడు కదలకుండా ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడు లాక్ వేసుకుంటే మనం ఇచ్చిన కదలకుండా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మనమైతే గ్యాలరీ ఓపెన్ చేసి ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. నేను వీడియో కోసం ముందే చేసి పెట్టానండి ఎక్కువ లెంత్ అవుతుందని. ఈ విధంగా మనం నేను మా బాబు బర్త్డే కోసం తీసుకున్న డ్రెస్సెస్ గురించి థంబ్నెయిల్ చేస్తున్నానండి. ఈ డ్రెస్ అయితే 2000 ఏమో పడిందండి. ఇంకా బాగుందని అయితే తీసుకున్నాను. మనమైతే ఈ విధంగా అడ్జస్ట్ చేసి మనకు నచ్చిన సైజ్ సెలెక్ట్ చేసుకొని పెట్టొచ్చండి. అప్పుడు మనం లాక్ వేస్తే అది ఎక్కడ కదలకుండా ఉంటుంది. ఈ విధంగా మనం ఏమేమి తీసుకున్నామో అవన్నీ మనం ఫొటోస్ లాగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. ఈ విధంగా థంబ్నెయిల్ అనేది ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను బర్త్డే డ్రెస్తో పాటు ఒక 4 డ్రెస్సెస్ డెలివరీకి తీసుకున్నానండి. నాకు టోటల్ బిల్ అయితే 3000 ఏమో అయింది. ఓకేనా, వాళ్ళు మేము అంత షాపింగ్ చేసి మాకు ఒక బ్యాగ్ ఇచ్చారండి. అందుకే నేను బ్యాగ్ని కూడా థంబ్నెయిల్లో ఎడిట్ చేస్తున్నాను. ఈ విధంగా మనము డ్రెస్సెస్ ఏమేమి తీసుకున్నామో దేని పర్పస్ అయినా చేసినా అది మాత్రం మెన్షన్ చేయాలి. ఓకేనా, ఇక్కడ కింద ఇచ్చారు కదా మనకి కలరు, ట్రాన్స్పరెంట్, ఇమేజ్ సైజు, క్రాప్, దాని నుంచి కూడా చేసుకోవచ్చండి. నేను ఈజీ అండ్ సింపుల్గా ఉంటుందని ఈ మెథడ్ అయితే చూపిస్తున్నాను. మీరు కింద ఉన్న ఆప్షన్స్ కూడా ఓపెన్ చేసి క్లిక్ చేసి చేసుకోవచ్చు. మనకి ప్లస్ సింబల్, స్టిక్కర్, షేప్స్ అన్నీ ఉంటాయి. దాని నుంచి కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము ఫొటోస్ సెలెక్ట్ చేసి ఎడిట్ చేసి మనకి ఏ సైజ్ అంటే ఆ సైజులో పెట్టి మనం థంబ్నెయిల్ అయితే చేయొచ్చు. ఓకేనా, మనము ప్రతి ఫోటోకి లాక్ వేయడం వల్ల అది కదలకుండా ఉంటుందండి. థంబ్నెయిల్ కూడా ఈజీగా చేయొచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మనము ఇక్కడ కెమెరా కనిపిస్తుంది కదా, ఆ కెమెరా ఓపెన్ చేసి సేవ్ చేసుకోవచ్చు. అక్కడ ప్రాజెక్ట్ అని కూడా ఉంటుంది. మనం అప్పుడప్పుడు కూడా వాడుకోవాలనుకుంటే ప్రాజెక్ట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. నేను ఇమేజ్లో సేవ్ చేశానండి. ఇమేజ్లో సేవ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే థంబ్నెయిల్ అనేది ఈజీగా అండ్ సింపుల్గా అయితే డిజైన్ చేయొచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనమైతే టెక్స్ట్ అనేది మొబైల్ నుంచి ఇద్దాము. మొబైల్ నుంచి ఈజీగా అయితే అయిపోతుంది. వేరే యాప్స్ వాడకుండా పర్లేదండి. ఇమేజ్ అయితే సేవ్ చేసుకుందాం. ఇప్పుడు గ్యాలరీలో సేవ్ అయిన థంబ్నెయిల్ ఓపెన్ చేసి ఎడిట్ క్లిక్ చేసి మన టెక్స్ట్ అనేది ఇవ్వాలండి. ఈ విధంగా మనకు తెలుగులో కూడా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. నేను తెలుగులోనే టైపింగ్ అనేది చేస్తున్నాను. నేను మా చిన్నోడి బర్త్డేకి తీసుకున్న డ్రెస్సెస్ అని టైటిల్ మాత్రం ఇస్తున్నానండి. ఓకేనా, మీరు దేని గురించి అయితే చేస్తున్నారో దాని టైటిల్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. ఓకేనా, ఈ విధంగా నేను తెలుగులో అయితే టైపింగ్ చేస్తున్నాను. మనకు స్టైల్ ఫాంట్ కూడా కావాలంటే ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని అయితే ఎడిటింగ్ అనేది చేయొచ్చు. నేను మీకు ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అని ఇది మొబైల్లో చూపిస్తున్నానండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఈ విధంగా అయితే సింపుల్ ప్రాసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఈ విధంగా మనము ఫిల్ చేస్తే నిండుగా వచ్చేస్తుంది. బోల్డ్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. నేను బోల్డ్ టైటిల్ మాత్రం తీసుకుంటున్నాను. బోల్డ్ టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మీరు ఫిల్ కూడా చేయొచ్చు, నిండుగా వస్తుంది ఆ విధంగా. ఓకేనా,
ఈ విధంగా అయితే మనకి ఎంత లెంత్ అనేది అవసరం ఉంటుందో అంత అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. నేను తీసుకున్న డ్రెస్సెస్ అనేది చాలా ఎక్కువ కాస్ట్లీ పడ్డాయండి. అందుకని నేను ఇంత ఎక్కువ అవుతుందని అనుకోలేదు అనేది కూడా మెన్షన్ చేస్తున్నాను. ఆ టైపింగ్ కూడా చేసి రేటింగ్ అనేది ఇస్తున్నానండి. ఓకేనా. మనము ఈ విధంగా మనం దేని గురించి అయితే వీడియో చేస్తున్నామో ఆ వీడియో థంబ్నెయిల్ అనేది కంపల్సరీ చేయాలి. ఓకేనా. మన వీడియోకు థంబ్నెయిల్కి సంబంధం లేకుండా మాత్రం ఉండొద్దండి. మన థంబ్నెయిల్ చూస్తేనే మన వీడియో ఏంటి అనేది అర్థమైపోవాలి. ఆ విధంగా అయితే మనం థంబ్నెయిల్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకొని ఏ ప్లేస్లో అయితే పెట్టాలో ఆ ప్లేస్లో పెట్టి సేవ్ చేసుకుంటే అది సేవ్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా నేను చేసిన బిల్ అనేది ఎక్కువైంది కాబట్టి నేను కొంచెం షాక్లో ఉన్నా కాబట్టి నేను ఆశ్చర్యపోయానమాట. ఆ సింబల్ కూడా ఇంత ఎక్కువ అవుతుందో అనేది ఆలోచిస్తున్నట్టు ఆ ఇమోజీ కూడా ఇచ్చాను. ఈ విధంగా ఇమోజీస్ కూడా మనకు టెక్స్ట్ క్లిక్ చేస్తే కింద చాలా ఇమోజీస్ వస్తాయండి. ఆ ఇమోజీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా మనకు నచ్చిన ప్లేస్లో అయితే అడ్జస్ట్ చేసి పెట్టొచ్చు అనమాట. ఈ విధంగా సేవ్ చేసుకోవాలి. ఓకేనా. నేను ఇది ఎడిటింగ్ మొత్తం మొబైల్లోనే చూపిస్తున్నా కాబట్టి ఒక కార్నర్కి మన మొబైల్లో అని కూడా టైపింగ్ చేసి అదనేది టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా మా చిన్నోడు బర్త్డే కోసం తీసుకున్నా కాబట్టి నేను స్మైలీ ఇమోజీ అనేది ఇచ్చాను. ప్రతి దాన్ని సేవ్ చేసుకొని మనము సేవ్ చేసే అది అక్కడే ఫిక్స్డ్ అయిపోతుందండి, కదలకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ ప్రాసెస్ అంతా మన మొబైల్లో చేస్తున్నాం కాబట్టి మన మొబైల్లో అనేది టైపింగ్ చేసుకోవాలి. మనం వేరే యాప్స్ నుంచి అయినా చేయొచ్చు. నేను మొబైల్లో ఈజీగా అవుతుందని మొబైల్ ప్రాసెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. ఇది కొత్తగా చేసే వాళ్ళకైతే చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. నేనైతే నా మొబైల్లోనే ఎడిటింగ్ అనేది చేస్తాను. ఈ విధంగానే టైటిల్ అనేది థంబ్నెయిల్ అనేది డిజైన్ చేసుకుంటాను. మనము వేరే ఇమోజీస్ కానీ వేరే మ్యాటర్ ఏదైనా ఉంటుంది కదా థంబ్నెయిల్ ఇవ్వడానికి, అది కూడా సెలెక్ట్ చేసుకుంటే మనకు గ్యాలరీలో సేవ్ అవుతుంది. అది ఈజీగా తీసుకొచ్చి స్టిక్కర్స్లో పెట్టేస్తే మనము ఈజీగా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా. ఆ ప్రాసెస్ కూడా ఉంటుందండి. నేను వీడియోలు ఎంత అవుతుందని చాలా చిన్నగా చెప్తున్నాను. అదంతా చేస్తే ఒక 20 minutes అయినా పడుతుందండి. నేను అదంతా మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఈ విధంగా అయితే మన మొబైల్లో ఎడిటింగ్ చేస్తున్నా కాబట్టి నా కార్నర్లో మన మొబైల్లో అనేది అయితే ఎంటర్ చేశాను. ఇప్పుడు ఈజీ అండ్ సింపుల్ మన మొబైల్లో చేసుకోవచ్చు కాబట్టి అది కూడా టైపింగ్ చేసి ఈ చివర్లో అయితే మెన్షన్ చేస్తున్నానండి టెక్స్ట్ అనేది. ఓకేనా. ఈ విధంగా మనం దేని పర్పస్ అయినా చేయొచ్చు. థంబ్నెయిల్ అనేది ఈజీ అండ్ సింపుల్గా అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవచ్చండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.